బైబిల్ ప్రభావం ఎంతో కొంత సొసైటీ మీద పడింది కనుక విద్య వచ్చింది. బైబిల్ ప్రభావం ఎంతో కొంత పడింది కనుక వైద్యం వచ్చింది. బైబిల్ ప్రభావం ఎంతో కొంత పడింది కనుక స్త్రీ పురుషులకి సమాన హక్కులు వచ్చాయి. మనిషిని మనిషిగా చూడాలని రాజ్యాంగ మొదట పీఠిక ప్రియాంబుల్లో ఫస్ట్ పేజ్లోనే మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలంటే డబ్బున్నవాడో నల్లోడో తెల్లోడో గొప్పోడో ప్రాంతాన్నో బట్టి కాదు, వాడిని దేన్ని బట్టి గౌరవించాలంటే ఆడి మనిషి కనుక మనిషిని మనిషిగా గౌరవించాలి. దానికి అడుగేసి బైబిల్ ముందు చెప్పింది ఆడి మనిషే కాదు, సాక్షాత్తు గాడ్స్ ఇమేజ్, దేవుని స్వరూపం, అందుకు ఆనర్ చేయాలి. ఇది మన రాజ్యాంగ ప్రియాంబుల్లోనే ఉంది. బైబిల్ ప్రభావం లేకపోతే అక్కడ వరకు ఎందుకు ఇంత పెద్ద పదాలు మనకు వద్దు, కానీ బైబిల్ ప్రభావం లేకపోతే, బైబిలే సమాజంలో లేకపోతే అసలు నువ్వు ఈ రోజుకి ఏమై ఉండేవాడు ఒకసారి ఊహించుకో. ఇక్కడ ఉంటావా అన్న రోజు సాక్ష్యం చెప్పాడు, అక్కడ ఉందుడు, ఎక్కడైనా అడగండి, బ్రేక్లో అడగండి చెప్తాను. పోలీసులు దొరికేది సెమినార్లో సాక్ష్యం చెప్పాడు. నేను తిరిగిపోతున్నావు, తాగుపోతున్నావు, రౌడీ యాదన అయిపోతుంది. నేను చెప్తాను మళ్ళీ, నెంబర్ రౌడీ సీట్లో పేరు వచ్చేది, నాకు ఏదో పేరు వచ్చేది గొడవ లేకుండా. ఏదో నడుతున్న బైబిల్ లేకపోతే మనం ఏమైపోతుంది చెప్పండి, ఏదో ఒకటి అయిపోదు. అసలు బైబిల్ ప్రభావం ఈరోజు నీకు నాకు లేకపోతే ఒక్కసారి మన లైఫ్ ఊహించుకోండి, ఏమైపోదు ఈ రోజుకి, ఏమైపోదు, ఏ వ్యాధుల్లో పడిపోదుమో, ఏ రోగాల్లో పడిపోదుమో, ఏమైపోదుమో, ఏ పాపంలో కొట్టుకుపోదుమో, అసలు ఈరోజు మన ప్రభావం గుర్తింపు లేని మనుషులుగా ఏమైపోదుమో. ఇంత బైబిల్ చరిత్రలో దేవుడు మన మీద ప్రభావం చూపిస్తున్నాడు. అందుకే ఇలాంటి బైబిల్ని, ఇన్ని పరిస్థితులు, ఇన్ని రచనలు, ఇంత జ్ఞానము, ఇంత ఆర్గ్యుమెంట్, ఇంతలాంటి వ్యక్తులు ఇలాంటి బైబిల్ అలా తెచ్చి జాగ్రఫికల్గా ఆలోచించడానికి 2-3 వారాల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజ్లు ఇప్పుడు వెళ్తున్నాం. డోర్ ఓపెన్ చేసి జాగ్రత్తగా వినండి, ముగించేస్తాం త్వరగా. జస్ట్ డోర్ ఓపెన్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజ్లో మెథడ్స్ ఉంటాయి, కొన్ని విధి విధానాలు, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిని పక్కా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, చదివే పద్ధతులు ఏంటంటే, ఒక స్టైల్ ఉంటుంది బైబిల్ని చదివే స్టైల్. ఓవరాల్ వ్యూ అంటారంటే అసలేంటి బైబిల్ అని చదివే ఒక పద్ధతి. రెండవది, వచ్చిన వెనకాల వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే పద్ధతి, ఇది రెండవది. మూడవది, ఒక టాపిక్ తీసుకొని అసలు ఈ టాపిక్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏం చెప్పాడని ఆ టాపిక్ కొరకు ఎతకడం. అంటే ఉదాహరణకి సిన్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అంటే పాపాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది, దీన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏం చెప్పాడు, ఇదొక టాపిక్. ఇందాక అన్న దేవుడు చిత్తాన్ని ఎత్తాడా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గాడ్స్ విల్ అంటే ఏంటి, ఇదొక టాపిక్. ఇదొక పద్ధతి, చదివే పద్ధతి. అంటే ఓవరాల్ వ్యూ ఒక పద్ధతి, రెఫరెన్స్ టు రెఫరెన్స్ ఇదొక పద్ధతి.